guys, welcome back to my channel. Again I'm back with a good series and ఇవాళ అయితే మనం మిల్లెట్ సిరీస్ లో ఇంకొక ఎపిసోడ్ చూస్తున్నాం అన్నమాట. ఇవాళ కొర్రలు వండుతున్నాం. కొర్రలు విత్ పెసరపప్పు మొత్తం నానబెట్టారు అనమాట. జనరల్ గా కొర్రలు ఎక్కువసేపు నానక్కర్లా, ఒక 40 to 50 minutes నానితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లేదు ఒక్కొక్కసారి 1 hour నానబెట్టుకున్నా కూడా చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ నానక్కర్లేదు. సో నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టేసుకున్నాను. మనం కొర్రల్లోకి ఇప్పుడు వంకాయ కర్రీ, గ్రేవీ కర్రీ చేయబోతున్నామంట, గుత్తి వంకాయ మసాలా. సో ఐ జస్ట్ లవ్ దిస్ రెసిపీ. ఫస్ట్ అయితే నేను క్యాప్షన్లో వదిలేసిన స్పైసెస్ అన్నీ, మసాలాస్ అన్నీ రోస్ట్ చేసేసుకొని పేస్ట్ చేయడానికి రెడీగా ఒక జార్లో పోసేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, మిర్చి, వెల్లుల్లి, కారం, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని వీటన్నిటినీ కలిపి ఒకేసారి మంచి క్విక్ మిక్స్ తయారు చేసుకోవాలన్నమాట. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. జనరల్గా ఇలాంటివి చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అలా అంతా అనుకుంటారు. బట్ ఇన్ కేస్ మీకు కనుక ఎర్లీ మార్నింగ్స్ టైం లేకపోతే ఆ మసాలా ఏదైతే ఉందో అది మీరు ముందే ఫ్రై చేసి పెట్టేసుకోవచ్చు. అంటే వేరుశనగ గుళ్ళు అవన్నీ ముందుగానే వేపి మీరు పక్కన పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు మీరు పొడి చేసేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. సో ఇట్స్ ఎ టిప్. అండ్ వంకాయలని వాష్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై ఇస్తే అవి కొంచెం మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన తర్వాత మన పేస్ట్ వేసేసి గ్రేవీ లాగా ఉడకపెట్టేసుకోవడమే. దట్ సింపుల్, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఫైనల్లీ అశ్షు గారికి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో ప్యాక్ చేసేసాను అనమాట. అశ్షు గారికి బాయ్ బాయ్ చెప్పేసేయాలి. అండ్ నచ్చితే మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్.